ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న హార్ముజ్ జలసంధి మూసివేత అంశంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. దాన్ని తెరిపించేందుకు బ్రిటన్ నేతృత్వంలో దాదాపు 40 దేశాలు సమాలోచన జరుపుతున్నాయి. ఇందులో భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాల్గొన్నారు. బ్రిటన్ జరుపుతున్న ప్రయత్నాల్లో రాజకీయ, దౌత్య పరిష్కారాలు ప్రధానంగా ఉన్నాయి. అయితే సైనిక చర్య అంశము కొన్ని దేశాల పరిశీలనలో ఉందని బ్రిటన్ విదేశాంగ మంత్రి వెట్ కూపర్ తెలిపారు. అయితే హార్ముజ్ను తెరవడానికి సైనిక చర్య చేపట్టడం అనేది అవాస్తవికంగా ఉందని దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ తెలిపారు. అటు హార్ముజ్ను తెరిపించేందుకు పలువురు భాగస్వాములతో చర్చలు జరుపుతున్నామని చైనా పేర్కొంది. ఈ జలసంధిలో రవాణా పునరుద్ధరణ అవసరాన్ని గుర్తించి దాన్ని తెరిచేలా అందరూ కృషి చేయాలని పేర్కొంది. హార్ముజ్ను తెరిపించడంపై అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నామని దక్షిణ కొరియా తెలిపింది. మరోవైపు హార్ముజ్ జలసంధిలో ప్రయాణించే అంతర్జాతీయ నౌకల భద్రత కోసం బహ్రెయిన్ ప్రతిపాదించిన తీర్మానంపై ఇవాళ ఓటింగ్కు ఐరాస భద్రతా మండలి సిద్ధమైంది. ఎలాంటి దాడులకు ఆస్కారం లేకుండా రక్షణాత్మక చర్యలకు మాత్రమే అనుమతినిస్తూ తీర్మానాన్ని రూపొందించారు.